హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూలై నెల జీతాలు, పెన్షన్లపై కీలక అప్డేట్ అయితే వచ్చింది. పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు, పెన్షనర్ల జూలై నెల జీతాలు, పెన్షన్లపై కీలక అప్డేటు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల జూలై నెల జీతాలు, పెన్షన్ల ప్రక్రియకు సంబంధించి తాజా సమాచారం విడుదలైంది. జీతాల బిల్లుల అప్‌లోడ్ దాదాపు పూర్తి కాగా, బిల్లుల సమర్పణలో ట్రెజరీ శాఖ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఉద్యోగుల, ఉపాధ్యాయుల జీతాలపై తాజా అప్డేటు. బిల్లుల అప్డేటు. బిల్లుల అప్‌లోడ్. జూలై నెలకు సంబంధించిన ఉపాధ్యాయుల జీతాల బిల్లులు దాదాపు అన్ని ట్రెజరీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడ్డాయి. అలాగే పే స్లిప్‌లు జనరేట్. బిల్లులు అప్‌లోడ్ అయిన ఉద్యోగులకు ఇప్పటికే పే స్లిప్స్ కూడా జనరేట్ అయ్యాయి. ఉద్యోగులందరూ తమ పే స్లిప్‌లను ఒకసారి సరిచూసుకోవాల్సిందిగా సూచించడమైనది. ఇక రెండవది జీతాల బిల్లులకు కొత్త నిబంధనలు, డీడీఓలకు కీలక సూచనలు. జిల్లా ట్రెజరీ కార్యాలయం, డీటీఓ పరిధిలోని డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు, డీడీఓలందరికీ కూడా జీతాల బిల్లుల సమర్పణపై కొన్ని కొత్త నిబంధనలు జారీ చేయబడ్డాయి. తప్పనిసరి కన్ ఆహ్, రిక రికన్సిలియేషన్. ప్రతి నెల మొదటి వారంలో డీడీఓ పేరోల్ సాఫ్ట్‌వేర్‌లో తప్పనిసరిగా రీకన్సిలియేషన్ పూర్తి చేయాలి. రీకన్సిలియేషన్ కాపీ జతచేయాలి. అలా పూర్తి చేసిన రీకన్సిలియేషన్ కాపీని డౌన్‌లోడ్ చేసి జీతం బిల్లులకు తప్పనిసరిగా జతచేయాలి. అవసరమైన ఇతర పత్రాలు. ఈ బిల్లులతో పాటు కొన్ని పత్రాలను కూడా జతచేయాలి. అవేంటంటే షెడ్యూల్స్, ఫార్మ్ 47, ఉద్యోగుల పే స్లిప్స్. ఈ కొత్త మార్పులను డీడీఓలందరూ తప్పక గమనించి భవిష్యత్తులో బిల్లులు సమర్పించేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిందిగా ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఇక పెన్షనర్లకు జూలై నెల పెన్షన్ వివరాలు, బిల్లుల అప్‌లోడు. జూలై నెలకు సంబంధించిన పెన్షన్ బిల్లులను జూలై 23న అప్‌లోడ్ చేయడం జరిగింది. బిల్లుల ప్రస్తుత స్థితి. ప్రస్తుతం చాలా బిల్లుల స్టేటస్ అప్రూవల్ అని చూపిస్తుంది. కొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి. ఆమోదం కోసం ఎదురుచూపు. ఇంకా అప్రూవల్ కాని మిగిలిన బిల్లులు కూడా త్వరలోనే ఆమోదం పొంది ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుతాయి. పెన్షన్ పే స్లిప్స్. పెన్షనర్లకు సంబంధించి పే స్లిప్స్ జూలై 28వ తేదీ అర్ధరాత్రి తర్వాత జనరేట్ అవుతాయి. కావున పెన్షనర్లు ఆ తర్వాత తమ పే స్లిప్స్‌లను డౌన్‌లోడ్ చేసుకొని వివరాలు సరిచూసుకోగలరు. గమనిక: జీతాలు మరియు పెన్షన్ల జమ ప్రక్రియలో ఏమైనా మార్పులు లేదా జాప్యాలు జరిగితే ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా. సో, అందరికీ సకాలంలో జీతాలు, పెన్షన్లు అందేలాగా అధికారులు కృషి చేస్తున్నారు. బిల్లులలో అప్‌డేట్‌ని బట్టి, కదలికను బట్టి ఎప్పటికప్పుడు జీతాలు, పెన్షన్ జమ అయ్యే తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. అలాగే ఏపీ విశ్రాంత ఉద్యోగులకు శుభవార్త. ఈఎల్ అలాగే హెచ్‌సీఎల్ గ్రాట్యుటీల జమ. రాష్ట్రంలో పదవీ విరమణ పొందిన మరియు మరణించిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వారి ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన బిల్లులను క్లియర్ చేసి సంబంధిత అధికారుల బ్యాంకు ఖాతాలలో నగదు జమ చేయడం ప్రారంభించింది. ఈ చెల్లింపులు పలు దశల్లో వివిధ కేటగిరీల వారీగా జరుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే సెలవుల నగదు, ఈఎల్ అండ్ హెచ్‌పీఎల్ బకాయిల చెల్లింపు. 2023లో రిటైర్ అయ్యి మరణించిన వారికి 2023 సంవత్సరంలో వివిధ కారణాలతో పదవీ విరమణ పొందిన లేదా మరణించిన ఉపాధ్యాయులకు సంబంధించి సగం జీతం సెలవులు మరియు అర్జిత సెలవులు ఎన్‌క్యాష్‌మెంట్ బిల్లులకు సంబంధించి మొత్తం కూడా ఈరోజు వారి ఖాతాలలో జమ చేయడం జరిగింది. ఈ ప్రయోజనాలను సంబంధిత పెన్షనర్లు లేదా వారి కుటుంబ సభ్యులు అనగా ఫ్యామిలీ పెన్షన్‌లు అందుకున్నారు. 2024లో రిటైర్ అయిన వారికి 2024లో పదవీ విరమణ పొంది గత నెలలో ఈఎల్, హెచ్‌పీఎల్ బిల్లులను సుమారు 6,00,000 లోపు ఉన్నవి సమర్పించిన వారికి నిన్న వారి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. చెక్ చేసుకోగలరు. అలాగే గ్రాట్యుటీ చెల్లింపులపై తాజా సమాచారము. సెలవుల నగదుతో పాటు అత్యంత కీలకమైన గ్రాట్యుటీ చెల్లింపుల ప్రక్రియ కూడా మొదలైంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్నటువంటి పలువురు విశ్రాంత ఉద్యోగులకు ఈరోజు ఉదయం వారి యొక్క గ్రాట్యుటీ డబ్బులు కూడా బ్యాంకు ఖాతాలలో జమ అయినట్టు సమాచారం అయితే అందుతోంది.
ఇది వేలాది మంది పెన్షనర్లకు గొప్ప ఊరటనిచ్చే అంశము. సంబంధిత ఉద్యోగులకు సూచన. పైన పేర్కొన్న కేటగిరీలకు చెందిన విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు వారి కుటుంబ సభ్యులు తమ బ్యాంకు ఖాతాలను ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా కోరటమైనది. ఇంకా డబ్బులు జమ కాని వారు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం దశలవారీగా బకాయిలను క్లియర్ చేస్తుందన్న త్వరలోనే మిగిలిన వారికి కూడా చెల్లింపులు జరిగే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు తెలియజేస్తూ ఉన్నారు.